చిత్తూరు జిల్లా సోమల మండలంలో ఎంపీ మిథున్ రెడ్డి, పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విస్తృతంగా పర్యటించారు. గ్రామాల్లో వీరికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఇరువురు నేతలు నేరుగా ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కూటమి నేతలు చేసే తప్పులను కూడా వైఎస్ఆర్సీపీ నాయకులపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మిథున్ రెడ్డి విమర్శించారు. ఇది మంచి పద్ధతి కాదని హితూ పలికారు. అధికార పార్టీ నేతల వ్యవహారాలను ప్రజలు గమనిస్తున్నారని, నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతి బాగోతంపై మాజీ మంత్రి కాకాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోంతా తుఫాన్తో జరిగిన నష్టాన్ని రకరకాల బిల్లులతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. చేసిన అవినీతిపై ప్రశ్నిస్తే పోలీసులను ఉసుగొలిపి బెదిరింపులకు పాల్పడుతున్నారని సోమిరెడ్డిపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కాకాని. మీరు చేసేటువంటి దొంగ పనులన్నీ ఎవడెవడైతే నువ్వు నీతో పాటు ఉండేటువంటి అధికారులను అందరి చేత కక్కిస్తాం తప్ప విడిచిపెట్టాం. కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలైనటువంటి ప్రలోభాలు చేసినా, ఏదో ఒక విధంగా ఈ గండా నుంచి గట్టెక్కాలని చెప్పి ఎన్ని రకాలైనటువంటి ఇచ్చేసినా, ఎవడన్నా నీకు సంబంధించినటువంటి కౌంటర్ ఇస్తే ఆ కౌంటర్ ఇచ్చినటువంటి వాడు రాజకీయంగా ఎదుర్కోవాలి. ధైర్యం అంటే ఎవడేముంది, దాని నువ్వు అధికారం ఉంటే పోలీసు కేసులు పెడతావా? వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టిస్తారా? సిగ్గుందా మీకు? ఏదైనా సిగ్గు జ్ఞానం ఉందా? ఎవడన్నా చేసినటువంటి పనులేనా? ఆ విధంగా మా హయాంలో మాట్లాడినటువంటి వాళ్ళందరినీ పంపిస్తే జైలు పట్టవే. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి. మంత్రి సంధ్యారాణి పిఏ తప్పు చేస్తే బాధితురాలుపైనే తిరిగి కేసు పెట్టారని మండిపడ్డారు. పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని టీడీపీ నాయకుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు అన్యాయం జరిగితే తాట తీస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు వరదు కళ్యాణి. మంత్రి సంధ్యారాణి పిఏ వ్యవహారంలో బాధితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకానికి పరాకాష్ఠగా ఈ కేసు నిలబడింది. నిందితుడిని వదిలేసి బాధితురాలిని అరెస్ట్ చేయడం అంటే ఎంత దారుణం, ఎంత సిగ్గుచేటో అర్థం చేసుకోవచ్చు. అంత మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ ఈ కేసు. పచ్చ చొక్కాలు వేసుకొని ఈ రోజు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థలుగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. మహిళల మీద ఎవరైనా చెయ్యి వేస్తే వాళ్ళ తాట తీస్తాను, తొక్క తీస్తాను, తోలు తీస్తాను, ఇన్ని మాటలు చెప్పారు కదా. ఎవరి తాట తీశారు పవన్ కళ్యాణ్ గారు?